అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు అంటే ఏదైతే నామినేషన్ల ప్రక్రియ నోటిఫికేషన్ ఈరోజు రాబోతుంది కాబట్టి నేను ఒకటి విన్నపించుకోదలుచుకున్న కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా. ముఖ్యంగా చాలా మంది ఫోన్ చేస్తున్నారు వారికి జెడ్పీటీసీగానో ఎంపీటీసీగా నిలబడాలన్న ఉద్దేశంతో. నేను ఒక విన్నపం ఏం చేస్తుంటే, మేము ఎంపీలు కానీ ఎమ్మెల్యేలం కానీ డెఫినెట్ గా మీ అందరి అండర్గా నిలబడి మమ్మల్ని మీరు ఎట్లయితే గెలిపించారో మిమ్మల్ని మేము గెలిపించుకునే ప్రయత్నం చేయడంలో ఎట్టి పరిస్థితి వెనుగడిగేసేది లేదు. కానీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఆశాభావాలు ఎక్కున్నారు కాబట్టి మీరు దయచేసి ఎంపీటీసీ కావాలనుకున్న వాళ్ళు గ్రామ పంచాయతీ నాయకులతో సంప్రదింపులు చేసి వాళ్ళ కన్సెన్సస్ అంటే వాళ్ళందరికీ అనుగుణంగా, అంటే అభ్యర్థులు ఎక్కువ కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతి ఓటు లెక్కలోకి వస్తుంది కాబట్టి లోకల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్నట్టయితే మాకు ఈజీ అయింది నిర్ణయాలు తీసుకోవడానికి. జెడ్పీటీసీ టికెట్లు అడిగే వాళ్ళు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరినీ, అన్ని కులాల నాయకులను, గతంలో క్రియాశీలకంగా పెద్ద పెద్ద పదవులు చేసిన నాయకులను కలవండి. పర్సనల్ గా కలిసి మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ని వ్యక్తపరచండి, వాళ్ళతో చర్చ చేయండి. ఎందుకంటే మనం ఎన్నికలలో గెలవాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చినాం. రైతు రుణమాఫీలు కానీ, ఇటు ఇంద్రమ్మ ఇల్లులు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్ల కరెంట్ కానీ, సిలిండర్ కానీ. సో ఏ పథకాలు అయితే మనము మన గ్రామ పంచాయతీలలో ఇస్తున్నామో అటువంటి ప్రజల మధ్యనకి వెళ్ళి ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికను కేవలం హైదరాబాద్ లో మీకున్నటువంటి సంబంధాలతో మీరు హైదరాబాద్ లో చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఈ 2-3 రోజులలో మీరు ఈ నామినేషన్ల ప్రక్రియ జరిగేటప్పుడు 3 రోజులు తుది గడువు ఉంది కాబట్టి రేపటి నుంచే ఈ నామినేషన్లు వేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ లోకల్ లీడర్స్ తోటి సంప్రదించండి. మేము కూడా రిటర్న్ మీరు మా దగ్గరకు వచ్చినా మేము మళ్ళీ వాళ్ళందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆ ప్రక్రియ ఏదో మీరు చేయండి. మిగతా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఎవరికైతే టికెట్ వస్తుందో మిగతా వాళ్ళందరినీ కలుపుకొని పోయే విధంగా ఒక ప్రణాళిక గీసుకొని ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది చాలా క్రియాశీలకమైనటువంటి ఎన్నికలు. వీటిలలో మనం ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆలోచనతో ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.